సో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ దిస్ ఈజ్ వంశీరెడ్డి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ర్యాక్ చాట్ బోర్డ్ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మీరు బయట చూస్తుంటే చాట్ అప్లికేషన్స్ అని చాట్ జీపీటీ కానీ గ్రూప్ కానీ జెమినీ అని సో ఇలాంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాట్ బోర్డ్ అప్లికేషన్స్ అంటారు అన్నమాట. అంటే మీరు ఏదైనా ప్రాంప్ట్ అడిగితే ప్రాంప్ట్ అయితే సింపుల్ లైక్ క్వశ్చన్ అడిగితే మీకు ఆన్సర్ని దానికి ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇస్తుంది. సో ఈ రోజు మనం బిల్డ్ చేసే ఎలాంటి చాట్ బోట్ అంటే నీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని నీకు డేటా రిట్రైవ్ అవ్వాలి. సో అలాంటి ఒక ర్యాక్ చాట్ బోర్డ్ ని బిల్డ్ చేద్దాం. ఓకేనా? సో సింపుల్ టైటిల్ గురించి మాట్లాడితే బిల్డ్ ఏ ర్యాక్ చాట్ బోర్డ్. సో ఇది మనం ఈరోజు బిల్డ్ చేస్తున్న ర్యాక్ చాట్ బోర్డ్. సో ముందునే చెప్తున్నానండి, దీంట్లో నేను ఇన్ డెప్త్కి వెళ్ళలేదు. జస్ట్ ఒక చాట్ బోర్డ్ అప్లికేషన్ని యాజ్ ఎ బిగినర్ లెవెల్లో నేర్చుకోవాలి అన్నప్పుడు ఎలా బిల్డ్ చేస్తారు అనే దాని గురించి మాత్రమే ఈ దీంట్లో డిస్కస్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ ఏదంటే లామా ఇండెక్స్ అనే ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాంతోపాటు మీకు రూట్ ఏఐ ఏపీఐకి యూజ్ చేస్తున్నాను. సో అండ్ దాంతోపాటు హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్ అన్ని మాత్రం యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇవి నేను యూజ్ చేస్తున్న థింగ్స్ అన్నమాట. ఓకే, నేను ఏ ఫాస్ట్ ఏపీఎస్ యూజ్ చేయలేదు, ఎలాంటివి ఏమి యూజ్ చేయలేదు. జస్ట్ మీకు అంత టెర్మినల్లోనే చూపిస్తా, అవుట్పుట్స్ ఎలా జనరేట్ అవుతాయి అనేది టెర్మినల్లోనే చూపిస్తాను. ఓకే, ఎంబెడింగ్స్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్ని యూజ్ చేసి మనము ఒక ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. సింపుల్ బేసిక్ ర్యాగ్ అప్లికేషన్ అంటారు అనమాట. సో ఈ ర్యాగ్ అప్లికేషన్ ఎంత బేసిక్ అంటే నా దగ్గర కొన్ని పర్సనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ దట్. సో ఆ పర్సనల్ డాక్యుమెంట్స్ జస్ట్ నా దగ్గర ఒక 10,000, 30,000, 40,000 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ని నేను ఒక్కోటి చదవాలంటే టైం అవుతుందా? అడ్జస్ట్ అవుతుందా? అవ్వదు కదా. సో అంటే మనకు అంత టైం ఉండదు చదువుకోవడానికి, దాని మీద ఫోకస్ చేయడానికి. సో ఈరోజు మనము అలాంటి డాక్యుమెంట్స్ని మనము అప్లోడ్ చేసి లైక్ సమ్ ఒక లోకల్లో స్టోర్ చేసుకొని అక్కడి నుంచి చార్ట్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుంటాం. ఓకేనా? సో బిఫోర్ దట్ మనం దీని ఒక ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తే, ఈ ప్రాజెక్ట్ ఒక ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తే, సో ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తాము అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మనము ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ అనేది ఇన్పుట్ ఇవ్వాలి. ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో అందులో నేను ఫస్ట్ పీడిఎఫ్ల గురించి డిస్కస్ చేస్తున్నా. సో అప్కమింగ్ వీడియోస్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ని బిల్డ్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రమ్ ది బేసిక్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం బిల్డ్ చేద్దాం. సో ఏజెంట్స్ అజెంటిక్ ఎలా వర్క్ అవుతుంది, ఏజెంట్ ఫ్లో ఎలా డిజైన్ చేయాలా, అవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్లో మాత్రమే జస్ట్ ఒక బేసిక్ లెవెల్లో మీరు నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవచ్చు, ఎలా బిల్డ్ చేయొచ్చు అనే దాని మీద నేర్చుకోవచ్చు. సో మీరు కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని మీరు లైక్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ రెజ్యూమే ఆల్సో. సో అలాంటి ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా? ఫస్ట్ మనము ఇన్పుట్ డేటాని తీసుకోవాలి. ఇన్పుట్ డేటా ఆర్ ఫైల్స్ వీ కెన్ సే దట్. అవి పీడిఎఫ్ ఫార్మాట్స్ ఉన్నాయండి. సో ఈ పీడిఎఫ్ ఫార్మాట్స్ ఏవైతే డేటా ఉన్నాయో మనము లామా ఇండెక్స్ యూజ్ చేసి దీంట్లో మనకు కొన్ని టెక్నిక్స్ టూల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనము ఒక రీడర్ యూజ్ చేస్తాం. సింపుల్ డైరెక్టరీ రీడర్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఇది లామా ఇండెక్స్లో మనకి అవైలబుల్లో ఉందండి. సో ఈ లామా ఇండెక్స్ అవైలబుల్లో సింపుల్ డైరెక్టరీ రీడర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రీడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ పర్పస్ మనము ఇది యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ పర్పస్ యూజ్ చేస్తాం. సో దీని తర్వాత ఏం చేస్తాం? జస్ట్ ఇట్ విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ది టెక్స్ట్ టెక్స్ట్ చంక్స్ అన్నమాట. సో నాకు తెలుసు, లైక్ ఐ నో, లైక్ మీకు ఈ చంక్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రాక్షన్స్ అంటే ఏంటి, సింపుల్ డైరెక్టర్ అంటే ఏంటి అని మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. సో ఐడియా ఉంటే బెటర్ ఉంటుంది, ఐడియా లేకపోతే చంక్స్ అంటే సింపుల్ అండి. సో నా దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పారాగ్రాఫ్లు ఉన్నాయి. అన్ని పారాగ్రాఫ్లు ఒకటే సైన్లో డివైడ్ చేసుకుంటే సెంటెన్స్ లాగా డివైడ్ చేస్తారు. సో అక్కడ మనం లిమిట్ ఇస్తాం, ఒక 5-12 చంక్స్ ఉండాలి, లేదంటే సంథింగ్ 250 ఉండాలి అని చెప్పి డిఫైన్ చేస్తాం. లైక్ స్మాల్ పీసెస్. నా దగ్గర ఇంత పెద్ద రోప్ ఉంది, ఈ రోప్ ని కట్ చేసుకుంటూ వస్తావు కదా. సో ఇది ఒక పీస్, ఇంకో పీస్ ఎలానో సేమ్ లేదా టెక్స్ట్ చంక్స్ అండి. నీ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ని కట్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన టెక్స్ట్ కి మనం ఏం చేయాలి అంటే హగ్గింగ్ ఫేస్ మోడల్ యూజ్ చేసి ఎంబెడింగ్స్ లేకి కన్వర్ట్ చేయాలి.
సో ఎందుకు ఎంబెడింగ్స్ లే కన్వర్ట్ చేయాలి అంటే సింపుల్ అండి. సో ఏ అల్గారిథం అయినా న్యూమరికల్ డేటాని అర్థం చేసుకుంటుంది, అంటే జీరోస్ వన్స్ నే అర్థం చేసుకుంటుంది. సో టెక్స్ట్ డేటాని కూడా ఎండ్ ఆఫ్ ది డే వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు ద న్యూమరికల్ ఫార్మాట్ ఓన్లీ. సో ఆ న్యూమరికల్ ఫార్మాట్ ని లైక్ వెక్టార్స్ లో అంటాము. ఆ వెక్టార్స్ ని సింపుల్ గా కన్వర్ట్ చేయడానికి వీ ప్రిఫర్ టు యూజ్ దిస్ హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అంటాం. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే ఏ టైప్ ఆఫ్ యూజ్ చేస్తామంటే ఆల్ మినీ LM L6V2 మోడల్ అనేది ప్రిఫర్ చేస్తూ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ మోడల్లో మనకు కంప్లీట్ గా హగ్గింగ్ ఫేస్ అనేది జరుగుతుంది. సో కన్వర్ట్ అయిన హగ్గింగ్ ఫేస్ ఏవైతే టెక్స్ట్ ఉన్నాయో వీ నీడ్ టు స్టోర్ ఇన్ వెక్టార్ స్టోర్. వెక్టార్ స్టోర్ అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టెక్స్ట్ స్టోర్ చేయడానికి మీకు ఎలా అయితే టెక్స్ట్ ఫైల్ డాట్ ఎక్స్టెన్షన్ లో స్టోర్ చేస్తారో, వర్డ్ డాక్యుమెంట్ లో PDF లో ఎలాగైతే స్టోర్ చేస్తారో సేమ్ లేదండి. ఇక్కడ ఏదో ఒకటి వెక్టార్స్ వచ్చాయి కదా, ఆ వెక్టార్స్ ని కూడా మనం ఏదో ఒక ప్లేస్ లో స్టోర్ చేయాలి కాబట్టి అక్కడ మనం వెక్టార్ స్టోర్ అనే ఒక కాన్సెప్ట్ మాట్లాడతాం అనమాట. సో వెక్టార్ స్టోర్ ఇండెక్స్ అంటాం. ఇది మనకి అవైలబుల్ లో లామా ఇండెక్స్ లో అవైలబుల్ లో ఉంటుంది వెక్టార్ స్టోర్ ఇండెక్స్ అంటే. సో ఎంటైర్ డేటా విల్ బి స్టోర్. ఓకేనా, ఇది మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, లామా ఇండెక్స్ లో అవైలబుల్ ఉంటుంది. నేను చూపిస్తాను ఆ వెబ్సైట్స్ ఏవేవి ఉంటాయో నేను అవన్నీ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది, ఎంటైర్ డేటా అనేది స్టోర్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక మెమరీ విచ్ హెల్ప్స్ టు స్టోర్ ద మెమరీ స్టోర్ ఇండెక్స్ లో ఉంటుంది ఇన్ మెమరీ ఫార్మాట్ లో. ఓకేనా, సో ఇక్కడికి అయిన తర్వాత ఆల్మోస్ట్ అంటే ఇక్కడ వెక్టార్ స్టోర్ అయినాయి. సో ఈ వెక్టార్ స్టోర్ అయిన తర్వాత మనము క్వైరీ ఇంజన్ ని బిల్డ్ చేస్తాం. ఓకేనా, వీ నీడ్ టు బిల్డ్ ఏ క్వైరీ ఇంజన్. ఓకే, ఈ క్వైరీ ఇంజన్ ఏం చేస్తుంది, సింపుల్ అండి. మీరు యూజర్ అనేవాడు క్వైరీ అడుగుతారా, డెఫినెట్ గా నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇండియన్ హిస్టరీ డేటా తీసుకున్నాను, ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. ఆ డాక్యుమెంట్ నుంచి నేను ఖచ్చితంగా క్వైరీ అయితే రైస్ చేస్తా కదా, ఎక్కడ ఏమేమి ఉన్నాయని. సో అవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఈ క్వైరీ ఇంజన్ లో జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం రిట్రైవల్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ రిట్రైవల్ అండ్ ప్లస్ ర్యాగ్ అప్లికేషన్ వర్క్ అవుతుంది అనమాట. ర్యాగ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ కాంటాక్స్ట్ ఏదైతే ఉందో ఆ కాన్స్ట్రక్ట్ యూజర్ నుంచి ఇచ్చిన క్వైరీ కాబట్టి ఇది సింపుల్ గా మనం చెప్పాలంటే యూజర్ క్వైరీ. ఓకేనా, యూజర్ క్వైరీ. సో దాన్ని బేస్ చేసుకొని ఇట్ విల్ సర్చ్ ద కాంటాక్స్ట్ ప్లస్ యూజర్ ఇచ్చిన క్వైరీని రెండు సెర్చ్ చేసుకొని ఫైనల్ గా మనకి రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా, ఫైనల్ గా రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది అండి యాక్చువల్ గా మనం ఈరోజు బిల్డ్ చేసే ఒక చార్ట్ బోర్డ్ ఒక అప్లికేషన్ అనమాట. సో ఇది ఆర్కిటెక్చర్. సో బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ వీ నీడ్ టు గివ్ ద ఇన్పుట్ డేటా. ఇన్పుట్ డేటా ఇచ్చిన తర్వాత సింపుల్ డైరెక్టరీ రీడర్ అనే ఒక మెథడ్ యూస్ చేసుకొని అది లామా ఇండెక్స్ లో ఉంటుంది. వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద టెక్స్ట్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ని మనము చంక్స్ లెక్ కన్వర్ట్ చేసి టెక్స్ట్ చంక్స్ లెక్ కన్వర్ట్ చేసి వెక్టార్స్ లెక్కి స్టోర్ చేస్తాం. వెక్టార్స్ నుంచి యూజర్ నుంచి క్వైరీ అడిగితే ఆ యూజర్ క్వైరీకి వెక్టార్ లోకి మ్యాచ్ అయ్యి మనకి కాంటెక్స్ట్ అవుట్పుట్ గా జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ ఇది. ఓకేనా, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఆర్కిటెక్చర్ గురించి లేదా ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, డెఫినెట్ గా నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ప్రాక్టికల్ గా వెళ్దాం. ఓకే, మేము ఆల్మోస్ట్ చెప్పాను ఏమేమి యూస్ చేస్తున్నామని. గ్రూప్ API కి యూస్ చేస్తున్నామని. మనం ఓపెన్ API కీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. లైక్ ఇంకా డిఫరెంట్ గా లోకల్ LLMs అంటే ఏంటి, మోడల్స్ అంటే ఏంటి అని మనం లేటర్ ఆన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ప్రస్తుతానికి మాత్రం ఇది ఫోకస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ నేర్చుకోండి. ఓకే, ఇక్కడ నేను చెప్తున్నా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ నేర్చుకోండి. సో ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మీరు రియల్ టైంకి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. సో ఫస్ట్ మనము ఒక రిక్వైర్మెంట్ ఫైల్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ .txt అంటారు. సో ఈ రిక్వైర్మెంట్ .txt ఏమంటే అంటే కంప్లీట్ గా పైథాన్ లైబ్రరీస్ అండ్ ప్యాకేజెస్ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట. పైథాన్ లైబ్రరీస్ అండ్ ప్యాకేజెస్ అనేవి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి విత్ వర్షన్స్ అనేది ఉంటాయి. సో ఈ వర్షన్స్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో దాని తర్వాత మనము ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఏ ప్రాజెక్ట్ అయినా బాగా గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కి మీరు కొత్తగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాతనే ఆ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో దాంట్లోకి స్టోర్ అవ్వాలి. సో దాని తర్వాత ప్రాజెక్ట్ స్ట్రక్చర్ వేసుకొని ఫైల్స్ అనేది ఇక్కడ లోడ్ అవుతాయి. ఓకేనా, సో ఇది మెయిన్ గా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను మీ ముందర లైవ్ లో కోడ్ రాస్తాను. సో ఎలా వర్క్ అవుతుంది, ఏమవుతుంది, ఏమేమి చేస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి.